హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. ఈరోజు పేమెంట్ జరిగే లిస్టు విడుదల. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు, ప్రభుత్వ ఉద్యోగులకు మరియు తమ జీవితాంతం సేవ చేసి పదవి విరమణ పొందిన పెన్షనర్లందరికీ కూడా ఒక అత్యంత ఆవశ్యకమైన స సమాచారం అయితే అందింది. ముఖ్యంగా గతం అనే గత అనేక నెలలుగా మరికొన్ని సందర్భాల్లో అయితే ఏకంగా 2, 3 ఏళ్ల తరబడి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నటువంటి పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఒక స్పష్టమైన తాజా మరియు అధికారిక సమాచారం ఇప్పుడైతే అందింది. ఈ సమాచారం కేవలం మాటలకే పరిమితం కాకుండా ప్రభుత్వ ఆర్థిక శాఖ నుండి వెలువడిన అధికారిక ఆదేశాల ఆధారంగా రూపొందించబడింది. సరిగ్గా ఈరోజు అంటే ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఏ ఏ పెండింగ్ బిల్లులకు మోక్షం కలగనుంది? అసలు ఈ రోజు నుంచి ట్రెజరీ ఎలాంటి కదలికలు ట్రెజరీలో రాబోతున్నాయి? చెల్లింపుల ప్రక్రియ మొదలయ్యే ఆ జాబితాలో మీ బిల్లు ఉందా లేదా అన్న పూర్తి వివరాలనైతే వివరంగా తెలుసుకుందాము. ముందుగా ట్రెజరీ మరియు అధికారిక ఆర్థిక శాఖ ఫినాన్షియల్ డిపార్ట్‌మెంట్ నుంచి అందినటువంటి ఒక అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్ గురించి అయితే చెప్పుకోవాలి. అదేంటంటే ఎప్పటినుంచో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లావాదేవీల వ్యవస్థలో ఆగిపోయిన పెండింగ్‌లో పడిపోయిన అరియర్స్ బిల్లులకు సంబంధించి సప్లిమెంటరీ పేరోల్ అనే ఆప్షన్‌ను ప్రభుత్వం ఎట్టకేలకు తిరిగి ఎనేబుల్ చేసింది. ఇది ఎంత ముఖ్యమైన విషయం అంటే, ఈ ఆప్షన్ లేకపోవడం వల్ల ఇన్ని రోజులు డీడీఓలు మీ బిల్లులను సిస్టమ్‌లో ప్రాసెస్ చేయడానికి వీలు పడలేదు. మరి ఈ నెలకు సంబంధించి 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మాత్రమే ఈ యొక్క పేరోల్ ఆప్షన్ ఓపెన్‌లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టంగా డెడ్‌లైన్ విధించింది. అంటే దీని అర్థం ఏమిటంటే కేవలం ఈ యొక్క 4 రోజుల వ్యవధిలోనే మీ పెండింగ్ బిల్లు బకాయిలన్నీ మళ్ళీ అప్‌లోడ్ కావాల్సి ఉంటుంది. ఎన్నో రోజులుగా సర్వర్‌ల సమస్యతోనో, లేక సాంకేతిక కారణాలతోనో క్లోజ్ అయిన మీ అరియర్స్ బిల్లుల ప్రాసెసింగ్ కోసం ఈరోజు నుంచి మనకు అయితే సీఎఫ్ఎంఎస్ అధికారికంగా మరలా అందుబాటులోకైతే తీసుకొచ్చిన ఆప్షను. నిజంగా ఇది ఎవరైతే నెలల తరబడి తమ బకాయిల కోసం ఎదురు చూస్తున్నారో, ఆ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఒక గొప్ప శుభవార్తగా అయితే భావించవచ్చు. ఈ సప్లిమెంటరీ పేరోల్ ఆహ్, బిల్ ఎనేబుల్ అనేది 7వ తారీఖు మొదలుకొని 10వ తారీఖు వరకు అంటే 4 రోజులు మాత్రమే పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ అత్యంత తక్కువ సమయంలో ఏళ్ల తరబడి మూలన పడి ఉన్న అరియర్ బిల్లులన్నీ కూడా మీ కార్యాలయపు డీడీఓ లాగిన్ ద్వారా సైట్‌లో తిరిగి అప్‌లోడ్ చేసేందుకు ప్రభుత్వం ఒక అద్భుతమైన అవకాశాన్ని అయితే కల్పించింది. కాబట్టి ఇది చాలా కీలకమైన సమయము. డీడీఓలు ఎవరు కూడా ఏమరపాటు ఉండకుండా సమయం లేదు కాబట్టి వెంటనే పెండింగ్ బిల్లులను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలు, వృద్ధ పెన్షనర్లకు రావాల్సిన డీఆర్ కరువు భత్యం బకాయిలు, అలాగే ఎర్న్‌డ్ లీవ్ అంటే అర్జిత సెలవుల నగదుకు సంబంధించిన అరియర్స్ బిల్లులు ఏవైతే గతంలో ఆగిపోయాయో వాటన్నిటికి సంబంధించి రీసబ్మిషన్ ఫర్ సబ్మిషన్ షెడ్యూల్ టైమ్‌లైన్ అనే ఒక ప్రత్యేక ఆప్షన్ ఇప్పుడు పోర్టల్‌లో కనిపిస్తుంది. ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే గతంలో అనేక సాంకేతిక కారణాల వల్ల లేదా బడ్జెట్ లేకపోవడం వల్ల ల్యాప్స్ అయి ఉన్నటువంటి బిల్లులను మళ్ళీ తాజాగా సిస్టమ్‌లోకి పంపడానికి ఇది ఏకైక మార్గం. ఇకపోతే ఈ డీఆర్ మరియు డీఏ అరియర్స్ చెల్లింపుల్లో జరుగుతున్న తీవ్రమైన వ్యత్యాసాలు మరియు ప్రస్తుత క్షేత్రస్థాయి పరిస్థితి గురించి మనం చుట్టూ ఉన్న ఉద్యోగ వర్గాల పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది. ముఖ్యంగా విశాఖపట్నం పరిధిలో గూడా సీతమ్మధార ట్రెజరీ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులకు పరిస్థితి చూస్తే చాలా ఆందోళనకరంగా ఉంది. అక్కడ ఒక్క సబ్ ట్రెజరీ పరిధిలోనే దాదాపు 14,000 మందికి పైగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు బిల్లులు జమ కాలేదు. ఒకే ఆఫీస్‌లో పనిచేసే కొందరికి డబ్బులు పడి మరికొందరికి పడలేదు. ఎందుకు అనే సందేహం అయితే అందరిని వేధిస్తోంది. దీనికి గల ప్రధాన కారణం
మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో ఇప్పుడు పరిశీలిద్దాము. రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది అదృష్టవంతులైన ఉద్యోగులకు మాత్రం ఈ బకాయిల చెల్లింపులు ఎలాంటి ఆటంకం లేకుండా విజయవంతంగా అయితే పూర్తయ్యాయి. వారి ఖాతాల్లో 2018 సంవత్సరానికి సంబంధించి 3 విడతల డీఏ బకాయిలతో పాటు 2009 జనవరికే సంబంధించిన మరొక 3 విడతల బకాయిలు కూడా ఎటువంటి కోత లేకుండా ఒకేసారి జమ అయ్యాయి. ఇది వారికి ఎంతో ఆర్థికంగా ఎంతో ఊరటనిచ్చినప్పటికీ మెజారిటీ ఉద్యోగులకు మాత్రం నిరాశే ఎదురైంది అని చెప్పాలి. ముఖ్యంగా సీపీఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు కొన్ని విచిత్రమైన సాంకేతిక కారణాల వల్ల ఈ బకాయిలు అందటం లేదు. ఇందులో మొదటిది ప్రాధాన్యత కారణం ఏమిటంటే సంబంధిత డీడీఓల వైపు నుండి జరిగిన జాప్యం. కొన్ని కార్యాలయాల్లో నిర్ణీత గడువులోపు బిల్లులు సిద్ధం చేయకపోవడం వల్ల అవి సిస్టమ్‌లో వెనక్కి పడిపోయాయి. అలాగే ట్రెజరీ అధికారుల వైపు నుండి జరిగినటువంటి తిరస్కరణ కూడా మరో పెద్ద సమస్య. ఉదాహరణకు 2022 ఏప్రిల్ నెలలో గత 2 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన బిల్లులు మార్చి 31 తర్వాత వస్తే బడ్జెట్ ల్యాప్స్ అయింది అనే నెపంతో వాటిని ట్రెజరీ అధికారులు నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేసేవారు. సో, దీనివల్ల వేలాది మంది ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. వీటన్నిటికి తోడుగా రాష్ట్ర ఆర్థిక శాఖకు గుండెకాయ లాంటి సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో ఉన్న లోపాలు మరియు ఇబ్బందులకు దారితీశాయి. ఒకసారి రిజెక్ట్ అయిన బిల్లులను మళ్ళీ తిరిగి సబ్మిట్ చేయడానికి ఆప్షన్ లేకపోవడం వల్ల ఆ బిల్లులన్నీ కూడా సిస్టమ్‌లో శాశ్వతంగా ఫ్రీజ్ అయిపోయాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా 100% అర్హత ఉన్నప్పటికీ కేవలం ఈ సాఫ్ట్‌వేర్ లోపం వల్ల వేలాది మంది తమ సొంత కష్టార్జితాన్ని పొందలేకపోయారు. ఈ అన్యాయంపై ఉద్యోగం మరియు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం ఈ రోజు నుంచి ఆ పోర్టల్ ఓపెన్ అయ్యేలాగైతే చర్యలు తీసుకుంది. సప్లిమెంటరీ బిల్స్ అనేవి. ఇకపోతే పెన్షన్‌ల విషయానికొస్తే 2026 ఫిబ్రవరి వరకు సర్వీస్ ఉన్నప్పటికీ ముందుగానే రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ మొత్తాలు ట్రెజరీ నుంచి క్లియర్ అయ్యి వరుసగా ఖాతాల్లో జమ అవుతున్నాయి. మార్చి 5వ తేదీ నుంచి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌కు వెళ్ళినటువంటి జెడ్పీపీఎఫ్ లోన్‌లు మరియు ఫైనల్ క్లోజర్స్ అన్నీ కూడా దాదాపుగా పూర్తి అయ్యాయని చెప్పొచ్చు. మరి అలాగే పోలీసు శాఖ విషయానికొస్తే రాత్రి పగలు కష్టపడే తమ సోదరులకు సరెండర్ లీవ్స్ సో, ఎస్ఎల్ బిల్లులలో ఈ రోజు నుంచి ఒక పాజిటివ్ కదలిక అయితే కనిపించబోతోంది. ఈ మేరకు ప్రభుత్వం దీనికోసం ఏకంగా రూ. 223,00,00,000 నిధులను సిద్ధం చేసింది. అలాగే పదవీ విరమణ చేసిన వారికి ఇవ్వవలసిన గ్రాట్యుటీ మరియు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కోసం ప్రభుత్వం 3,411,00,00,000 భారీ నిధులనైతే కేటాయించారు. ఈ అమౌంట్ అంతా కూడా ఈ నెల 10వ తేదీ లోపు లబ్ధిదారుల ఖాతాల్లో అయితే జమ అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారము. సో, మొత్తానికి ఈ రోజు నుంచి ప్రాసెస్ అవుతున్న బిల్లుల జాబితా అనేది ఒకసారి పరిశీలిస్తే అందులో జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ అలాగే డీఆర్ అరియర్స్, ఉద్యోగుల సరెండర్ లీవ్స్, ఉద్యోగుల పీఆర్సీ బకాయిలు మరియు మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులైతే ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఒకే రోజు కాకుండా అందుబాటులో ఉన్న బడ్జెట్ ప్రకారంగా ప్రాధాన్యత క్రమంలో దశల వారీగా అయితే వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. సో, ఎప్పటికప్పుడు మీ బిల్ స్టేటస్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి అని మనవి. అలాగే ప్రభుత్వం కల్పించిన ఈ 4 రోజుల సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకొని పెండింగ్‌లో ఉన్న ప్రతి పెన్షనర్ విజయవంతంగా సబ్మిట్ చేయాలి వారి బిల్లులను అని జెప్పేసి కోరుకుందాము. మీ హక్కుల కోసం జరుగుతున్న ఈ ప్రక్రియలో ప్రతి అడుగు పారదర్శకంగా ఉండాలి అనేది ఆశిద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.